నిజాయితీ నిబద్ధత గల జర్నలిస్ట్ తిరుమాని సత్యనారాయణ రాజు అని పౌర సంఘం నాయకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణరాజు మాట్లాడుతూ 1996 డిసెంబర్ 29న జరిగిన రామచంద్రపురం శిరోమండనం కేసు 27 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారు కావటం, ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత సీనియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారాయణ రాజు కృషి ఫలితమేనన్నారు. తన కళ ద్వారా పటిష్టమైన ఆధారాలతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చి లోకం ముందించిన కారణంగానే నేడు నిందితులకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయడం శుభ పరిణామమని రమణరాజు అన్నారు. 1996 డిసెంబర్ ఆఖరి వారంలో రామచంద్రపురం వెంకటాయపాలెంలో జరిగినటువంటి శిరోమండనం కేసు గురించి సిన్సియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారాయణ రాజు గారు, టిఎస్ఎన్ రాజు గారు అత్యంత సాహసంతో మరి వారి యొక్క సిన్సియారిటీ కారణంగా జరిగినటువంటి ఆ యొక్క దురదృష్టకరమైనటువంటి ఘటనని ప్రపంచం ముందు వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ శిరోమండనం కేసు మీద భ్రష్టత్వం పట్టినటువంటి రాజకీయాల కారణంగా ఆలస్యం అయినప్పటికీ 27 సంవత్సరాల తర్వాత దాని తీర్పు రావడం వల్ల ఆ రోజున సిన్సియర్గా పనిచేసినటువంటి టిఎస్ఎన్ రాజు గారు వెలుగులోకి తెచ్చినటువంటి వార్త 100% నిజం అనేటువంటి నిర్ధారణ అయింది. ఆ మహానుభావుడికి పౌర సంక్షేమ సంఘం నివాళి ప్రకటిస్తూ ఉంది. నిజం నిప్పులాంటిది, దహించక తప్పదని పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తుంది.